ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ రుణమాఫీ గురించి ప్రధానమైనటువంటి చర్చ. అయితే తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం 4 రాష్ట్రాల్లో కలిపి మనకు అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయి. అండ్ దేశవ్యాప్తంగా లోక్సభ స్థానిక ఎన్నికలకు సంబంధించి కోడ్ అనేది రావడం వల్ల తెలంగాణలో రుణమాఫీ ఆశ్చర్యార్థకంగా మారింది. ఇప్పటికే చాలా 1000 కళ్ళతో ఎదుర్కొన్నటువంటి రైతులకు మళ్ళీ నిరాశ మిగిలిందా? అయితే రుణమాఫీ వస్తాయా రావా? మరి వస్తే ఇప్పట్లోగా ప్రభుత్వం సక్సెస్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇది పాసిబులా కాదా? ఆ పాయింట్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మనకి తెలంగాణ రైతాంగం అంతా 1000 కళ్ళతో ఎదురు చూశారు. రుణమాఫీ ఇప్పుడిప్పుడా మార్చి 15th లోపే మాఫీ చేస్తామని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. కాదంటే మార్చి 31st లోపు మాఫీ చేస్తామన్నారు. మొత్తంలో ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ మనకు అమల్లో ఉంది కాబట్టి మనకు సుమారుగా జూన్ 4th వరకు కౌంటింగ్ ఇచ్చారు. సో ఆ జూన్ చివరి వారం వరకు వేచి చూడాలి. అంటే మరొక 100 days ఖచ్చితంగా కావాలి ప్రభుత్వానికి. ఇప్పట్లో మాత్రం రుణమాఫీ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం లేదు. ఓకే, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ కావచ్చు, ఇలాంటి కొత్త పథకాలు కావచ్చు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వానికి అర్హత ఉండదు. సో ఇక రుణమాఫీ లేదు, రుణమాఫీ రాదు అని అనుకునేటువంటి వాళ్ళకి చాలా కొంచెం షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పట్లో కాదు, కాస్త ఆలస్యం అవుతుంది. మనకి జూన్, జూలై, ఆగస్ట్ నుంచి రుణమాఫీ రావచ్చు. బట్ ఇప్పట్లో మాత్రం రుణమాఫీ అయ్యేటువంటి ప్రసక్తి లేదండి. కాదు కూడదు దీనికి సంబంధించి చాలా వీడియోలు కూడా చేశాను. మీరే కదా సార్ అవుతుందన్నారు, మరి ఎందుకు రావట్లేదు అని చెప్తే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేస్తే వచ్చి ఉండేవి. బట్ ఆ రకంగా ప్రయత్నాలు జరిగినప్పటికీ సడన్ గా ఎలక్షన్ కోడ్ రావడం తదితర కారణాల వల్ల మొత్తానికి తెలంగాణ రుణమాఫీ ఆగిపోయిందండి. మరొక 100 days కావాలి. అంటే మనకి జూన్, జూలై, ఆగస్ట్ నుంచి కూడా రుణమాఫీ రావచ్చు. బట్ అంతకుముందు మాత్రం రుణమాఫీ జరిగేటువంటి ప్రసక్తే లేదండి. ఇది ఇవాళ వీడియోలో ఉన్నటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్. అయినా మీకు ఇంకా రుణమాఫీకి సంబంధించి నిజంగా వస్తాయా, చేయొచ్చా ప్రభుత్వం ఈ మూమెంట్లో, చేస్తుందా చేయదా, రకరకాల డౌట్స్ వస్తాయి. మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.